Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మీకు ఒక 14,582 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ని మీకు వివరిద్దామని రావటం జరిగింది. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన నోటిఫికేషను, CGL నోటిఫికేషన్ అంటారు. ఈ నోటిఫికేషన్లో అయితే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అనమాట. కనీసం మినిమం డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం వచ్చేసరికి సుమారుగా ఒక 80,000 దాకా జీతం ఉంటుంది. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. తెలియజేసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నోటిఫికేషన్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. అలాగే జాబ్ నోటిఫికేషను టెలిగ్రామ్ ఛానల్, అలాగే యూట్యూబ్ వాట్సాప్ ఛానల్లో కూడా చేరండి. ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా కూడా టెలిగ్రామ్ ద్వారా కూడా పొందుకుంటారు. మిత్రులారా, ఇది నోటిఫికేషను. అయితే ఈ నోటిఫికేషన్లో చూడండి, దరఖాస్తులు వచ్చేసరికి 9/6/2025 నుండి 4/7/2025 వరకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ పేమెంట్ కూడా 5/7/2025 తేదీలోపు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరెక్షన్స్, దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక 9 జూలై నుండి 11 జూలై లోపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆగస్టు 13 నుండి 30 లోపు ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. ఇక పోస్టుల విషయానికి వచ్చేసరికి చూడండి, లెవెల్ 7 పోస్టులు జీతం వచ్చేసరికి 44,900 నుండి 1,42,400 వరకు ఉన్నాయి అన్నమాట. ఇవి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్టులు. ఇవి గ్రూప్ బి పోస్టులు అనమాట. ఈ పోస్టులు కూడా ఉన్నవి చూడండి. ఇంకా ఇన్స్పెక్టర్ పోస్టులు, తర్వాత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఇవన్నీ ఉన్నవి. తర్వాత మనం చూస్తే కనుక పే లెవెల్ 6 పోస్టులు అనమాట. 35,400 నుండి 1,12,400 వరకు ఉందన్నమాట. ఇందులో చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటు, అలాగే రీసెర్చ్ అసిస్టెంటు, డివిజనల్ అకౌంట్స్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవి ఉన్నవి. ఇవి గ్రూప్ బి పోస్టులకు సంబంధించిన. అలాగే పే లెవెల్ 5 దీనికి సంబంధించి 29,200 నుండి 92,300 వరకు ఉన్న బేసిక్ పే ఉంటుంది. దీనిలో ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు ఇవి ఉన్నవి అనమాట. తర్వాత మనం చూస్తే కనుక పే లెవెల్ 4 ఉద్యోగాలు 22,500 నుండి 80,100 వరకు ఉన్నాయి. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు అనమాట. దీనికి సంబంధించిన ఉద్యోగాలు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి అన్నమాట. దీనిలో మరి ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎంత వయసు ఉండాలనేది కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఆగస్టు నాటికి చూస్తున్నారు. ఇందులో మనం చూస్తే కనుక 18 నుండి 27 సంవత్సరాలు, అంటే సీరియల్ నెంబర్ ఇచ్చాను కదండి, అక్కడ పోస్టులు ఉన్నాయి కదా, సీరియల్ నెంబర్ 1 ఉన్న పోస్టులు 27 సంవత్సరాల నుండి ఉండాలి. అలాగే సీరియల్ నెంబర్ 2లో ఉన్నదాన్ని 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. థర్డ్ వచ్చేసరికి 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత 4th వచ్చేసరికి 18 నుండి 32 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. అయితే ఇందులో SC ST అభ్యర్థులకి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకి 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకి 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించండి. ఆ రిజర్వేషన్ల ఆధారంగా ఎగ్జామ్షన్ ఉంది. అలాగే PWBD OBC వారికి 13 సంవత్సరాలు, PWBDలో SC ST వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు యొక్క రిలాక్సేషన్ ఉంది. డిఫెన్స్ వారికి కూడా ఉంది. ఒకసారి నోటిఫికేషన్ పరిశీలించండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో MPC చదివి ఉండాలి. అలాగే డిగ్రీ లెవెల్లో స్టాటిస్టికల్ ఒక సబ్జెక్టుగా చేసిన వారు కూడా అర్హులు అనమాట. తర్వాత స్టాటిస్టికల్
ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ ఇది కూడా బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. ఇక మిగిలిన అన్ని పోస్టులు కూడా డిగ్రీ చదివితే సరిపోతుందని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట. ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి మనం చూస్తే కనుక ₹100 మాత్రమే ఫీజు. అలాగే మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి ఫీజు లేదు. అభ్యర్థులు గమనించుకోండి. ఫీజు పే చేయడానికి ఆఖరి తేదీ జూలై 5గా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. జూలై 5వ తేదీలోపు అందరూ కూడా ఫీజు చెల్లించవలసి ఉంటుందన్నమాట. తర్వాత చూస్తే కనుక టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 50 మార్కులు. అలాగే జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు. అలాగే యాప్టిట్యూడ్లో 25 ప్రశ్నలు 50 మార్కులు. అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో 25 ప్రశ్నలు 50 మార్కులు. ఇది మొత్తం 1:20 నిమిషాల ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ సిలబస్ని అభ్యర్థులు స్టడీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చే సిలబస్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అలాగే 30 మార్కులు. అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 మార్కులు. తర్వాత చూస్తే కనుక ఇంగ్లీష్లో 45 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 మార్కులు. అలాగే సెక్షన్ 2లో దీని మీద కూడా 1 డేటా ఎంట్రీ టాస్క్ ఇస్తారనమాట. పేపర్ 2లో 100 మార్కులు ఉంటుందన్నమాట. ఈ సిలబస్ని అభ్యర్థులు పరిశీలించుకుని నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించుకుని దీనికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి.